ప్రైజ్ లార్డ్ పిల్లలు, కొన్ని వారాల నుంచి మనము పేతురు గురించి తెలుసుకుంటున్నాం కదా. పరిశుద్ధాత్మను వరాన్ని పొందిన తర్వాత పేతురు ఏ విధంగా దేవుని సువార్తను ప్రకటించాడో, ఆత్మీయ స్వస్థతలు, శారీరక స్వస్థతలు, దేవుడు తన ద్వారా ఏమేమి చేయించాడో అనే విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. పరిశుద్ధాత్మను పొందంగానే అక్కడ యెరూషలేములో అనేక భాషలు మాట్లాడేవాళ్ళు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తాడు. దాంతో వాళ్ళు ఒకేసారి 3,000 మంది మారుతారనమాట. వాళ్ళందరూ మేమేం చేయాలి, యేసుప్రభుని స్వీకరించాలంటే అని అడుగుతారు. అన్నప్పుడు ఆయన నామాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ప్రకటన చేస్తాడనమాట. ఇంకా వాళ్ళు కూడా 3,000 మంది యేసుప్రభుని తమ స్వంత రక్షకుడుగా స్వీకరిస్తారు. ఆ తర్వాత ఈ పేతురు, యోహాను కలిసి మధ్యాహ్నము 3 గంటల సమయంలో దేవాలయంలో ప్రార్థన చేసుకోవటానికి వెళ్తూ ఉంటారనమాట. అయితే అక్కడ ఏం జరిగిద్దో తెలుసా? ఒక కుంటివాడు ఉంటాడు. అతను ఏమిటంటే చిన్నప్పటి నుంచి అతనికి కాళ్ళు లేవు అనమాట. నడవలేడు, పిల్లలతో ఆడుకోలేడు, స్నేహితులు తనకి లేరనమాట. అయితే వాళ్ళ యొక్క బంధువులు ఏం చేస్తారంటే ప్రతిరోజు దేవాలయపు శృంగారమను ద్వారం దగ్గర అతను తీసుకొచ్చి కూర్చోబెడతారనమాట. వచ్చి చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకున్న వాళ్ళందరి దగ్గర అతను భిక్షము అడుగుతూ ఉంటాడు. ఆ విధంగా అనేక సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడనమాట. దాదాపు అతనికి 40 సంవత్సరాల కన్నా పైనే వయసు ఉంటుంది. అలాగ జరుగుతున్నప్పుడు ఒకరోజు ఏమైందంటే పేతురు, యోహాను దేవాలయంలో 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకోవటానికని దేవాలయానికి వెళ్తూ ఉన్నారనమాట. అదే సమయంలో ఆ భిక్షగా అతను కూడా వీళ్ళని ఏదన్నా భిక్ష వేయండి అని చెప్పేసి అడుగుతాడు. అడగంగానే అప్పుడు పేతురు, యోహాను అక్కడే ఆగిపోతారు. ఆగిపోయి అతనితో ఏమంటారు, మా తట్టు నువ్వు చూడు అనగానే అతను భిక్షగాడు ఏమనుకుంటాడు, వీళ్ళేమన్నా నాకు ఇస్తారేమో, వీళ్ళు చూస్తానికి చాలా దయగలవారుగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు పేతురు ఏమంటాడంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తాము అని చెప్పేసి ఆ భిక్షగా అతన్ని వైపు చూసి ఏమంటాడంటే, యేసుక్రీస్తు నామములో నువ్వు నడువు అంటాడనమాట. అనంగానే అతనికి ఏం అర్థం కాకుండా ఆశ్చర్యంగా పేతురు వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు పేతురు అతని చేపట్టుకొని లేపుతాడు. అతను లేపంగానే అతని కాళ్ళల్లోకి బలం వస్తుంది, శక్తి వచ్చేస్తుంది. వెంటనే లేచి నుంచుంటాడు. నుంచోటమే కాదు, గంతులు వేస్తా నడుస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళతోనే కలిసి దేవాలయంలోకి వెళ్తాడనమాట. దేవుణ్ణి స్తుతిస్తాడు, ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇన్ని సంవత్సరాలు నేను కుంటివాడిగా ఉన్నాను, నీ నామంలో, యేసుక్రీస్తు నామంలో నాకు స్వస్థతనిచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా అని చెప్పేసి చెప్తా ఉంటాడనమాట. అంతలోకి అక్కడున్న జనాలందరూ వస్తారు. ఇతను భిక్షం అడిగేవాడు కదా, కుంటివాడు కదా, ఎలా నడుస్తున్నాడు, దేవాలయానికే వచ్చేసాడు అని చెప్పేసి అందరూ చాలామంది గుంపు కొడతారనమాట. అప్పుడు పేతురు, యోహాను ఏమంటాడంటే, ఎందుకు మీరు ఆశ్చర్యపడుచున్నారు? మేము మా భక్తి వల్ల, మా శక్తి వల్ల ఇతనికి నడవమని మేము చెప్పలేదు. మేము యేసుక్రీస్తు నామంలో ఇతను నడవమని ఆజ్ఞాపించాము. ఆ యేసుక్రీస్తు నామమే ఇతనికి స్వస్థతనిచ్చింది అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తారన్నమాట. యేసయ్యని మీరే సిలువ వేశారు, ఆయన సిలువకు అప్పచెప్పింది మీరే. ఇప్పుడు మీరు దేవుని దగ్గర క్షమాపణ పొందండి, మారు మనసు పొంది ఆయన యేసయ్యను దేవుడిగా స్వీకరించండి అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పినప్పుడు వాళ్ళు చాలామంది, దాదాపు 5,000 మంది మారుతారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురిని పట్టుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి పేతుర్ని, యోహాన్ని బెదిరిస్తారు. ఇంకొకసారి ఈ యేసుక్రీస్తు నామంలో మీరు బోధించకూడదు, స్వస్థతలు చేయకూడదు, ఆయన చనిపోయాడు, తిరిగి లెగవలేదు అని చెప్పేసి అంటారనమాట. అంటే అప్పుడు పేతురు ఏమంటాడంటే, యేసయ్య
సిలువ వేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు, మేము చూసాము, మాతో ఉన్నాడు యేసయ్య అని చెప్పేసి దానికి మేమే సాక్షులమే అని చెప్పి పేతురు చాలా ధైర్యంగా ఆ అధికారుల ముందు చెప్తాడనమాట. ఇంకా అధికారులకి ఏం చేయాలో అర్థం కాదనమాట. వీళ్ళేం ఇంత ధైర్యంగా చెప్తున్నారు, వీళ్ళకి సరిగ్గా చదువు లేదు, వీళ్ళకి సరిగ్గా ఏమీ తెలియదు, పామర్లు, అలాంటిది వీళ్ళు ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తున్నారేంటి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకోసారి మీరు యేసుప్రభు నామమున బోధించకూడదు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసేసి పంపించేసేస్తారన్నమాట. అప్పుడు పేతురు యోహాను వెళ్ళిపోయి ఇంకా కద్మ శిష్యులు అందరూ ఎవరైతే మారారో వాళ్ళందరితో కలిసి ప్రార్థన చేస్తారనమాట. అయ్యా, ఇంకా మాకు అధికంగా నీ పరిశుద్ధాత్మ శక్తి నువ్వు, అధికంగా మేము అందరికీ స్వార్థ ప్రకటించాలి అని చెప్పేసి ప్రార్థన మళ్ళా చేస్తారనమాట. కానీ పిల్లలు, మీకు అర్థమైందా? ఒక్కరోజైతే పేతురు యేసయ్య తెలుసు అని చెప్పటానికే భయపడ్డాడు, ఈవెన్ ఒక చిన్న పనిపిల్ల దగ్గర కూడా. అలాంటిది ఇప్పుడు అతను ధైర్యంగా నిలబడి అధికారుల ముందు, ప్రజల ముందు యేసే దేవుడు, ఆయనే క్రీస్తు, ఆయన ద్వారానే రక్షణ అని చెప్పేసి అందరి ముందు ప్రకటిస్తూ ఉంటూ వాళ్ళందరూ రక్షణ పొందేటట్టుగా చేస్తూ వచ్చాడు కదా. ఎంతో ధైర్యంగా ఇప్పుడు పేతురు ప్రకటిస్తూ వస్తున్నాడు కదా. అలాంటి ధైర్యం మనకి కావాలన్నమాట. మనం కూడా ప్రతిరోజు మనకి ఎదురయ్యే వాళ్ళతో, మన ఫ్రెండ్స్తో, ఇరుగు పొరుగు వాళ్ళతో యేసయ్యే దేవుడు, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయన ద్వారా, ఆయన నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తాము అనే ఆ రక్షణ సువార్తను మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మనము బోధిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. వాళ్ళు రక్షణలోకి వచ్చే వరకు మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఓకేనా? మీరు ఆ విధంగా ఉంటారు కదా. అయితే ఈ కుంటి భిక్షకుడు స్వస్థత పొందిన తర్వాత అతను కూడా చాలామందికి సువార్త ప్రకటిస్తాడనమాట. నా దేవుడు ఇలా చేశాడు, నా విషయం ఇలా చేశాడని. అంతేకాకుండా అతన్ని చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. దేవాలయంకి వెళ్ళిన వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు కదా అతడు కుంటివాడని. అలాంటి అతను చెప్పిన సాక్ష్యాన్ని విని కూడా చాలామంది మారారనమాట. ఆ విధంగా మనం కూడా ఇతరులకి సువార్త చెప్పటానికి ధైర్యం కలిగి పేతురు వలె ఉందామా? ఓకేనా?